హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అభిసారుడి మంత్రదండం జానపద నవల 7వ భాగం విందాం. ఒకరోజు వాగులో స్నానం ముగించుకొని దారిలో బిల్వపత్రాల కోసం ఆగారు యోగానందులవారు. బిల్వపత్రాలు కోస్తూ ఉండగా వెనకగా ఒక చిన్న కదలిక కనిపించింది. చివ్వున వెనుదిరిగారాయన. దాదాపు 10 అడుగుల పొడవునున్న ఒక మహావ్యాఘ్రము ఆయన మీద దాడి చేయటానికి సిద్ధంగా ఉంది. ముందుగానే సిద్ధపడితే ఆ వ్యాఘ్రాన్ని ఎదిరించటం ఆయనకు కష్టతరం కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి అదుపు తప్పింది. తప్పించుకునే సమయం కానీ ఎదురు తిరిగే సమయం కానీ లేదు. దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు యోగానందుడు. ఒక్క 10 క్షణాల సమయం ఉన్నా చాలు అనుకునే సమయంలో సూటిగా చెక్కబడి ఉన్న ఒక లావాటి కర్ర అతి వేగంగా వచ్చి దాని నోటిలో లోతుగా దిగింది. హృదయ విదారకంగా అరిచింది ఆ వ్యాఘ్రం. క్రిందపడి గిలగిలా కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఆ అదాటుకు భూమి కూడా అదురుతోంది. 10 క్షణాల్లో దాని ప్రాణం పోయింది. ఆశ్చర్యపోయారు యోగానందులవారు. ఎవరు అటువంటి మహావ్యాఘ్రాన్ని అతి సులువుగా సంహరించిన వీరుడు ఎవరు? అంతలో తన వెనక నుండి ఒక 10 సంవత్సరాల బాలుడు ఆయన ముందుకు వచ్చి నమస్కరించాడు. అంత చిన్న బాలకుడు అంత బలంగా ఒక కర్ర విసిరి అంతటి వ్యాఘ్రాన్ని సంహరించడము సామాన్య విషయం కాదు. ఎవరు చిరంజీవి నువ్వు? వ్యాఘ్రాన్ని సంహరించింది నీవేనా? ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ప్రశ్నించాడు యోగానందుడు. అయ్యా, నేనెవరో నాకు తెలియదు. నేనొక అనాథను. నాకు ఒక పేరు కూడా లేదు. ఎవరు ఎలా పిలిస్తే అలా పలుకుతాను. ఈ అడవి చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ ఏదో ఒక పని చేసి పొట్ట నింపుకుంటూ ఉంటాను. ఈ వ్యాఘ్రాన్ని సంహరించింది నేనే, చెప్పాడు ఆ బాలకుడు. అడవిలో ఈ దుష్టమృగం సంచరిస్తుందని నీకు తెలియదా? భయం అనిపించలేదా? ఆసక్తిగా అడిగారు. తెలుసు స్వామి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయభ్రాంతులై మాట్లాడుకుంటూ ఉండగా విన్నాను. ఎవరూ లేని అనాథను. ప్రాణాల మీద ఆశ లేదు. భయం అంటే ఏమిటో తెలియదు. ఈ పులిని చంపి ఇన్ని రోజులు నన్ను ఆదరించిన గ్రామాల ప్రజలకు మేలు చేయాలని నా ఉద్దేశం. అందుకే ఈ మృగం కోసము అడవిలో తిరుగుతూ వెతుకుతున్నాను. అనుకోకుండా ఈరోజు కనిపించింది, వినయంగా చెప్పాడు ఆ బాలకుడు. నేనెవరో తెలుసా? చిరునవ్వుతో అన్నారు. తెలుసు స్వామి. మీరు చాలా గొప్ప వ్యక్తి అని విన్నాను. మీ వద్ద విద్యాబుద్ధులు నేర్చిన వారు వృద్ధిలోనికి వచ్చారని కూడా తెలుసు. తమరి నామధేయము యోగానందుల వారని కూడా తెలుసు. విద్యాబుద్ధులు లేని అనాథ బాలకుడు అతను. అయినా అతని వాక్చాతుర్యం చూసి ఆశ్చర్యపోయాడు యోగానందుడు. నువ్వు దారి తెన్ను లేకుండా తిరిగినా నీ మాటలు నాగరికంగానే ఉన్నాయి. ఎవరైనా గురువు వద్ద విద్య నేర్చుకుంటున్నావా? ఆప్యాయంగా అడిగారు. లేదు స్వామి. నేను బ్రతుకు తెరువు కోసము కొంతమంది వ్యక్తుల ఇళ్లలోనూ విద్యాలయాల్లో పనిచేసేటప్పుడు అక్కడి విద్యార్థులని వారి నేర్చే విద్యను గమనించేవాడిని. వారిని అనుకరించడానికి ప్రయత్నించేవాడిని. బహుశా అందువలనే నాకు కొంత నాగరికత అలవడి ఉండవచ్చు. అతని నిర్మల మనస్తత్వము, పరోపకార బుద్ధి చూసి ముచ్చటేసింది యోగానందుల వారికి. ఇతని మోములో ఏదో తేజస్సు కనిపిస్తుంది. ఇతను ముడివజ్రం లాంటివాడు. హస్త సాముద్రికం ద్వారా ఇతని జాతకాన్ని ఒకసారి పరిశీలించాలి మనసులో అనుకున్నారు. ఏకసంధ గ్రాహివన్నమాట. నాతో వచ్చి విద్య నేర్చుకుంటావా? నవ్వుతూ అన్నారు యోగానందుల వారు. అది నా అదృష్టం స్వామి. తల వంచి నమస్కరించాడు బాలకుడు. ఇక నుంచి నీ నామధేయము గౌతముడు అంటూ ఆశ్రమం వైపుకు నడక సాగించారు యోగానందుల వారు. నా నామధేయము గౌతముడు, పొంగిపోతూ అనుకున్నాడు. భక్తితో ఆయనను అనుసరించాడు గౌతముడు. ఆశ్రమానికి వెళ్ళగానే హస్త సాముద్రికము, నాడీ జోస్యం సహాయంతో అతని జాతకాన్ని పరిశీలించాడు యోగానందుడు. గౌతముడు మహార్జాతకుడు. నక్షత్ర బలము అధికము. కారణజన్ముడు, అజేయుడు అని తెలిసింది. శివకేశవులు గురుపత్ని గౌతముణ్ణి ఆదరించి అక్కున చేర్చుకున్నారు. అనుక్షణము గౌతముడు శివకేశవుల వెంటే ఉండి వారి విద్యలను, శక్తి సామర్థ్యాలను పరిశీలించేవాడు. వారిని అమితంగా అభిమానించేవాడు. అలాగే ప్రియంవదను కంటికి రెప్పలా చూసుకునేవాడు. శివకేశవులకు కూడా గౌతముడు, ప్రియంవద 2 కళ్ళ వంటివారు. తమ తండ్రి ప్రాణాలను రక్షించిన గౌతముని మీద ప్రత్యేకమైన అభిమానం.
అనతి కాలంలోనే గౌతముడు అస్త్రశస్త్ర విద్యలలో, అశ్వచాలనంలో ఆరితేరాడు. తర్కశాస్త్రాన్ని ఔపోసన పట్టాడు. అంతకు మించి గొప్ప వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రతి ఒక్కరి కష్టాన్ని తన కష్టంగా భావించేవాడు. ఆశ్రమంలోని ప్రతి విద్యార్థి గౌతముణ్ణి అభిమానించేవారు. 5 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ఆకర్షుడు ఆశ్రమ విద్యార్థుల అవసరార్థము ఒక గోవుల మందను పంపించాడు. శివకేశవులారా, గోవుల మందకు వసతి నిమిత్తము మన ఆశ్రమం పక్కన ఉన్న నేలను చదును చేసి గోశాలను నిర్మించండి అని ఆజ్ఞాపించాడు యోగానందుడు. ఆ ప్రదేశంలో ఎన్నో శిలలు ఉన్నాయి. అయినప్పటికీ వంచిన తల ఎత్తకుండా నేలను చదును చేయటం మొదలుపెట్టారు శివకేశవులు. 2 రోజులు కష్టపడి దాదాపు పూర్తి చేశారు. ఒక పెద్ద శిలను పెకిలించటము వారికి కష్టమైతుంది. తర్వాత రోజు సూర్యోదయాన్నే తిరిగి పని ప్రారంభించారు శివకేశవులు. ఎండలో చెమటలు కక్కుతూ కష్టపడుతున్నారు. అంతలో అక్కడికి వచ్చారు గౌతముడు, ప్రియంవద. గురుపత్ని మిమ్మల్ని తీసుకుని రమ్మన్నారు శివుడితో చెప్పాడు గౌతముడు. ఈ పని ముగింపు దశకు వచ్చింది. కొంతసేపటిలో నేనే వస్తాను అని చెప్పు, తన పనిని ఆపకుండా చెప్పాడు శివుడు. ఇప్పుడే తీసుకురమ్మన్నారు మళ్ళీ అన్నాడు గౌతముడు. ఉండరా గౌతమా, మా పనికి ఆటంకం కలిగించకు, పలుగుని రాతి క్రిందకు దింపుతూ అన్నాడు శివుడు. శివ, ఒక పని చేద్దాము. శిలను పెళ్లగించకుండా సమ్మెటతో బద్దలు చేద్దాం. అది ఒక్కటే పరిష్కారం అన్నాడు కేశవుడు. గురుపత్ని ఆదేశించిన విధంగా నిన్ను తీసుకుని వెళ్లాల్సిందే, లేదంటే అమ్మగారు బాధపడతారు మొండి పట్టుదలతో అన్నాడు గౌతముడు. నువ్వు కొంచెంసేపు నోరు మూసుకొని ఉండరా మొండివాడ, ఆప్యాయంగా విసుక్కున్నాడు శివుడు. వారి సంభాషణని వినోదంగా చూస్తున్నారు ప్రియంవద, కేశవుడు. గౌతముడికి గురుపత్ని మీద ఉన్న అభిమానానికి ముచ్చటేసింది ఇద్దరు సోదరులకి. సరే, కొంచెంసేపు ఇక్కడనే ఉండు. ఈ శిలని ముక్కలుగా చేసిన తర్వాత నీ ఇష్ట ప్రకారము ఇద్దరము కలిసే వెళదాము. అప్పటి వరకు నా ప్రయత్నానికి విఘ్నము కలిగించకు. అభిమానంగా చూస్తూ సమ్మెటను చేతిలోకి తీసుకున్నాడు శివుడు. ఈ శిలని ఈ ప్రదేశం నుంచి దూరంగా పంపిస్తే చాలు గదా, మీ పని అయిపోయినట్లే గదా అడిగాడు గౌతముడు. అవును, ఇది పెనుశిల, భూమిలో చాలా లోతుగా పాతుకొని ఉంది, అందుకే చాలా సమయం తీసుకుంటుంది చెప్పాడు శివుడు. సరే అయితే అంటూ ఒక్కసారిగా పొలికేక పెట్టి తన పిడికిలితో బలంగా శిల మీద ఒక్క గుద్దు గుద్దాడు గౌతముడు. సమ్మెట దెబ్బ బలంగా పడిన శబ్దం వచ్చింది. అదిరిపడ్డారు శివకేశవులు. అంతే, భూమి మీదకు పొడుచుకొని వచ్చిన ఆ శిల ఒక్కసారిగా ముక్కలు ముక్కలయ్యి భూమిలో నుంచి పెకలించబడి అక్కడి నుంచి స్థానభ్రంశం చెందింది. శిల ఉన్న ప్రదేశంలో ఇప్పుడు ఒక గుంత ఏర్పడింది. శివకేశవులిద్దరూ అవాక్కైపోయారు. వారికి అతని బలం చూసి నోటి మాట రాలేదు. మానవ మాతృడికి ఇంత బలమా, నోరెళ్లబెట్టింది ప్రియంవద. పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి అతని చేతికి ఏమైనా గాయం అయిందేమోనని చూశాడు కేశవుడు. గాయమైన మాట నిజమే కానీ పెద్దది కాదు, రక్తం మాత్రము వస్తూ ఉన్నది. వెంటనే తన అంగవస్త్రాన్ని చించి గౌతముడి చేతికి కట్టాడు కేశవుడు. నొప్పిగా ఉందా? అడ్డంగా తల తిప్పాడు గౌతముడు. ఏమిరా గౌతమా, నీకు ఇంత శక్తి ఉన్నదా? ఆప్యాయంగా అతని తల మీద చేయి వేస్తూ అన్నాడు శివుడు. అయినా ఇంత మూర్ఖంగా అంత పెద్ద శిలపై ప్రతాపం చూపించడమేమిటి? చేతికి గాయం అవదా? మందలింపుగా అన్నాడు కేశవుడు. ఏమో, నాకు తెలియదు. మిమ్మల్ని త్వరగా గురుపత్ని వద్దకు తీసుకుని వెళ్లకుండా అడ్డుపడుతున్న ఆ శిలపై నాకు కోపం వచ్చింది, అందుకే అలా చేశాను బింకంగా అన్నాడు. అసాధ్యుడివిరా నువ్వు. సరే పద, మా తల్లిగారి వద్దకు వెళదాము అంటూ అప్రయత్నంగా శిల పెకలించబడి ఉండటం వలన ఏర్పడిన గుంత వైపు చూశాడు శివుడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అందులో 4 లంకె బిందులు పడి ఉన్నాయి. వెంటనే పరిగెత్తి యోగానందుల వారిని పిలుచుకొని వచ్చాడు కేశవుడు. మంత్రాలను చదివి శాంతి చేసి వాటిని పైకి తీశాడు యోగానందుడు. వాటిలో అమూల్యమైన సంపద ఉంది. తండ్రి, ఈ సంపద న్యాయంగా గౌతముడికి చెందాలి. మా ఆలోచన కేవలము శిలపై భాగాన్ని బ్రద్దలు కొట్టడం మాత్రమే. శిలను అక్కడి నుంచి పెకలించటం వలనే ఈ సంపద మన కళ్ళబడింది.
వాడి శక్తి సామర్థ్యాలకు ఇది బహుమతి అన్నాడు శివుడు. చిరంజీవి, విన్నావుగా, ఈ సంపద అంతా నీదే, అంతులేని ఈ ధనాన్ని ఏమి చేసుకుంటావో నీ ఇష్టం అని గౌతముడి సమాధానం కోసం ఎదురుచూడకుండా ఆశ్రమం లోపలికి నడిచారు యోగానందుల వారు. వెంటనే ఉత్సాహంతో ఒక వెదురు బద్దను తీసుకుని వచ్చి లంకె బిందెలతో కావడి చేశాడు గౌతముడు. వేగంగా అడుగులు వేస్తూ ఆశ్రమం బయటకు నడిచాడు. అతని ప్రవర్తనకి శివకేశవుల మనస్సు చివుక్కుమంది. ఇన్ని రోజులు తమ వద్ద ఉన్నందుకు, అతడిని సొంత తమ్ముడుగా భావించి ఆప్యాయత కురిపించినందుకు తమకు కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. వాడి ఉద్దేశం ఏమిటో వారికి అర్థం కాలేదు. బాధగా నిట్టూరుస్తూ ఆశ్రమం లోపలికి నడిచారు. ముఖ్యంగా ప్రియంవద చాలా బాధపడింది. తనని ఇన్ని రోజులు కంటికి రెప్పలా కాపాడుకొని ఆహ్లాదకరమైన స్నేహాన్ని పంచిన గౌతముడు ఇప్పుడు కనీసము చెప్పకుండా వెళ్ళిపోవటంతో ఆమె మనసు నొచ్చుకుంది. గౌతముడికి నిధి దొరకటము, అతను ఆశ్రమాన్ని విడిచి వెళ్ళటము విద్యార్థులందరికీ తెలిసింది. గౌతముడు దూరమయ్యాడన్న భావనతో గురుపత్ని మనస్సు కూడా విలవిలలాడింది. రాత్రి సమయమైంది. విద్యార్థులకు, శివకేశవులకు విస్తర్లు వేసి భోజనం సిద్ధం చేసింది గురుపత్ని. అందరూ భోజనానికి కూర్చున్నారు. అందరిలోనూ నిరుత్సాహము కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అంతలో హడావుడిగా వచ్చాడు గౌతముడు. వస్తూనే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని లోపలికి వచ్చి, అదేమిటి, నాకు విస్తరి వేయలేదు ఆశ్చర్యంగా అడిగాడు. అదేంటి, నువ్వు ధనాన్ని తీసుకొని ఆశ్రమాన్ని విడిచి వెళ్ళిపోయావు కదా, నువ్వు తిరిగి రావనుకున్నాము అడిగింది ప్రియంవద. నేనెక్కడికి వెళ్ళిపోయాను, తిరిగి రానని ఎందుకు అనుకున్నారు మరింత ఆశ్చర్యంగా అయోమయంగా అడిగాడు గౌతముడు. మరి ధనాన్ని తీసుకొని ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళిపోయావు తిరిగి ప్రశ్నించింది ప్రియంవద. నన్ను 10 సంవత్సరాలు ఆదరించిన ఈ అటవీ గ్రామస్తులకు ఆ ధనాన్ని ఇవ్వటానికి వెళ్ళాను. దాదాపు 10 గ్రామాలు తిరిగి వచ్చేటప్పటికి ఇదిగో ఈ వేళ అయింది అన్నాడు. ఆ ధనం నీకొద్దా ప్రశ్నించాడు శివుడు. ధనమా, అది నాకెందుకు? అమ్మా, నాకు ఆకలిగా ఉంది, త్వరగా వడ్డించండి అమాయకంగా అంటూ భోజనానికి కూర్చున్నాడు గౌతముడు. ఆ సంభాషణని అంతటితో ముగించారందరూ. గౌతముడి మంచితనానికి ముగ్ధురాలై అతడి తలను నిమిరి నుదుటిని చుంబించింది గురుపత్ని. గౌతముడి గురించి తప్పుగా భావించినందుకు శివకేశవులతో సహా అందరూ బాధపడ్డారు. స్వాగతం ప్రమోదవర్మ, సుస్వాగతం. నగర ద్వారాల వరకు ఎదురు వెళ్ళి ప్రమోదవర్మను ఆహ్వానించాడు ఆకర్షుడు. ఎలా ఉన్నావు మిత్రమా, ఎన్నాళ్ళయింది నిన్ను చూసి. వీరవర్మతో యుద్ధ సమయంలో కలిశాం, తర్వాత ఇప్పుడే మనం కలవటము. ఆప్యాయంగా ఆకర్షుడిని ఆలింగనం చేసుకున్నాడు ప్రమోదవర్మ. మన చిరంజీవుల విద్యాభ్యాసము త్వరలో ముగియబోతున్నది. మన స్నేహము బంధుత్వంగా మారే సమయం కోసము ఎదురు చూస్తున్నాను అన్నాడు ఆకర్షుడు. నేను కూడా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. రాచకార్యాలతో తలమునకలై శిరోభారం అధికమైంది. సేద తీరాల్సిన అవసరం ఉంది. అందుకే నీతో ఒక 2 రోజులు ఆనందంగా గడపాలని వచ్చాను ఆకర్షకుడి చేతిని పట్టుకుని అన్నాడు ప్రమోదవర్మ. అంతకన్నానా, ఇప్పటికైనా నేను గుర్తుకు వచ్చినందుకు సంతోషము అని సాదరంగా ఆహ్వానించాడు ఆకర్షుడు. ప్రమోదవర్మ ఛేది చక్రవర్తి, ఆకర్షుడికి చిన్ననాటి స్నేహితుడు. ఇద్దరూ ఒకే గురువు వద్ద విద్యాభ్యాసం చేశారు. ఇద్దరూ చక్రవర్తులైనప్పటికీ వారి స్నేహము అలాగే కొనసాగుతుంది. వారి స్నేహం ఎంత గొప్పదంటే అందుకు ఒక ఉదాహరణ చెప్పవలసి ఉన్నది. 5 సంవత్సరముల క్రితము అతి బలమైన అస్మక చక్రవర్తి వీరవర్మ తన సేనతో హఠాత్తుగా అర్ధరాత్రి నంద సామ్రాజ్యం మీద దాడి చేశాడు. అంతేకాకుండా అంతకు కొన్ని సంవత్సరాల ముందు నుంచే పావులు కదిపి నంద సామ్రాజ్య శత్రువులనందరినీ ఏకం చేశాడు. వీరవర్మ ఎవరో కాదు, స్వయాన ప్రమోదవర్మ బావమరిది, మేనత్త కొడుకు. వీరవర్మను ఓడించే సత్తా ఉన్నప్పటికీ ముందుగానే సిద్ధం కాకపోవడంతో అనుకోని ఈ అవాంతరాన్ని ఎలా ఎదుర్కోవాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు ఆకర్షుడు. దానికి తోడు శత్రురాజ్యాలు కూడా అశేష సేనావాహినితో దండయాత్ర చేయటంతో వారిని ఎదిరించటము అతి కష్టమైంది. కోటని పూర్తిగా ముట్టడించారు.
దొరికిన సైనికుడిని దొరికినట్లుగా అంతమొందించారు. ఆ రోజు యుద్ధంలో దాదాపుగా 8,000 మంది నంద సైనికులు అసువులు బాపారు. కేవలము 1,000 మంది శత్రు సైనికులు మాత్రము అంతమొందించగలిగారు ఆకర్షుడి సైన్యం. ప్రభు, ఎన్నో రోజులు మనం యుద్ధంలో నిలబడలేము. ఏమిటి ఇప్పుడు దారి? ఆందోళనగా ప్రశ్నించాడు నిరంజనుడు. తీవ్రంగా ఆలోచిస్తున్నాడు ఆకర్షుడు. ప్రస్తుతము రాజధానిలో ఉన్న సైనికులు తక్కువే. సమాచారం పంపించి సామ్రాజ్యంలోని అన్ని నగరాల నుంచి సైనికులను రప్పించే సమయం లేదు. కనీసము వార్తను చేరవేయటానికి కూడా అవకాశం లేకుండా కోటని పూర్తిగా ముట్టడించారు. ప్రభు, ఒక దుర్వార్త. శత్రు సైనికులు కోటగోడలని బ్రద్దలు కొట్టే పనిలో ఉన్నారు. మన సైనికులు వీరత్వంతో అడ్డుకుంటున్నప్పటికీ శత్రువుల సంఖ్యాబలం ముందు నిలవలేకుండా ఉన్నారు. పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు నగర ద్వారాల వద్ద కాపలా ఉండే ఒక సైనికుడు. మహామంత్రి, ఏమిటిది? ఒక చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా ఇంతటి వల ఎలా పన్నాడు వీరవర్మ? మనకు వారికి శత్రుత్వం ఏమీ లేదే. అతను మన ప్రమోదవర్మకు బంధువు కూడాను. ఏమి చేయాలో పాలుపోక అన్నాడు ఆకర్షుడు. ప్రభు, మన వ్యవస్థలో కొన్ని లోపాలున్నాయి. శత్రువులు అవినీతిపరులనో లంచగొండులనో తమకు అనుకూలంగా మలుచుకొని ఈ దారుణం చేశారు. కరువు కాటకాల వల్ల ఈ లోపాలపై మనం పూర్తిగా దృష్టి సారించలేకపోయాము. పైగా అస్మక రాజ్యము మనకు మిత్రదేశమనే భావనలో ఉండటం వలన సకాలంలో యుద్ధ సన్నాహాలు చేయలేకపోయాము. బాధగా అన్నాడు నిరంజనుడు. ఇక తప్పదు మంత్రి, మనం కూడా రంగంలోకి దూకవలసిందే. విజయమో వీరస్వర్గమో. మన అంతఃపుర స్త్రీలని రహస్య మార్గాల ద్వారా నగరాన్ని దాటించండి. పురుషులందరినీ యుద్ధానికి సిద్ధం చేయండి ఆజ్ఞాపించాడు ఆకర్షుడు. నిరంజనుడికి అర్థమైంది, నంద సామ్రాజ్యము నామరూపాలు లేకుండా నాశనం అవ్వబోతున్నదని. తాము అందరూ కూడా వీరస్వర్గాన్ని అలంకరించబోతున్నామని. శత్రువులు తమకు రెట్టింపు సంఖ్యలో ఉన్నా కూడా ఆకర్షుడు తన అద్వితీయమైన పరాక్రమంతో వారి పీచమణిచేవాడు. కానీ ఇప్పుడు వారి సంఖ్య తమకు దాదాపు 4 రెట్లు. ఎంతటి పరాక్రమవంతులకైనా విజయము అసాధ్యమే. తుది శ్వాస వరకు పోరాడవలసిందే అనుకుంటూ ఆకర్షుడి ఆజ్ఞను పాటించడానికి బయలుదేరాడు. అప్పటికే కోటగోడలు బద్దలు కొట్టి 1000 మంది శత్రువులు లోపలికి ప్రవేశించారు. నంద సామ్రాజ్య వీరుడు ఒక్కొక్కడు 3 అంతమొందించినా కూడా వారి దాటికి తాళలేకుండా ఉన్నారు. ఆకర్షుడితో సహా రాజ ప్రముఖులందరూ కత్తిపట్టి కదన రంగానికి దూకారు. వారి పోరాట పటిమతో శత్రువులు వెనుకంజ వేసిన మాట వాస్తవం. కానీ నలువైపుల నుంచి కమ్ముకుంటున్న అశేష శత్రువాహినితో పోరాటము వారి తలకు మించిన భారమైతున్నది. ఇక ఓటమి తప్పదని భావిస్తున్న సమయంలో, ప్రభు, ఒక శుభవార్త. తమరి మిత్రుడు ప్రమోదవర్మ అపరిమిత సైన్యంతో వచ్చి శత్రువుల మీద మెరుపుదాడితో విరుచుకుపడ్డాడు. వారి దాటికి తాళలేక శత్రువులు చెల్లాచెదురు అవుతున్నారు. మళ్లీ వచ్చి సంతోషంతో శుభవార్త చెప్పాడు అదే సైనికుడు. శుభవార్త విని నిరంజనుడితో, మంత్రి, మన ప్రమోదుడు మనకు సహాయం చేయటానికి వచ్చాడు. ఇక విజయం మనదే. మన వీరులకు ఈ విషయాన్ని తెలియపరిచి ఉత్సాహపరచండి అంటూ రెట్టించిన వేగంతో శత్రువుల మీదకు మెరుపుదాడిని కొనసాగించాడు. వేటుకు నలుగురిని తెగవేస్తూ వీరవిహారం చేశాడు ఆకర్షుడు. ఆ తర్వాత కేవలం కొన్ని ఘడియల కాలంలోనే శత్రువులు అందరూ పలాయనం చిత్తగించారు. రాజధాని అంతటా జయ జయధ్వానాలు మారుమ్రోగాయి. ప్రమోదుల వారు వీరవర్మను పట్టి ఆకర్షుల వారి సమక్షానికి తీసుకుని వస్తున్నారు అంటూ సైనికులందరూ హర్షధ్వానాలు చేయటం మొదలుపెట్టారు. నగర ద్వారాల వద్దకు వెళ్ళి ప్రమోదవర్మ ఎదురుగా నిలిచి ఒక్కసారిగా ప్రమోదవర్మని ఆలింగనం చేసుకున్నాడు. ఆకర్షుడి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. వీరవర్మ సంకెళ్లతో బంధింపబడ్డాడు. శత్రు సైన్యాన్ని ప్రమోదుడి సైన్యము, నంద సైన్యము పూర్తిగా తరిమికొట్టింది. వీరవర్మ, ఆకర్షుడు నా ప్రాణమిత్రుడని తెలియదా? నా మిత్రుడు కష్టాల్లో ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? లేక బంధుప్రీతి వలన తటస్థంగా ఉంటాననుకున్నావా? విజయోత్సవాల అనంతరము సభలో ప్రవేశపెట్టబడిన వీరవర్మతో తీక్షణంగా అన్నాడు ప్రమోదుడు. తల వంచుకున్నాడు వీరవర్మ. దండయాత్ర చేసేటప్పుడు
కనీస సమాచారమైనా ఆకర్షుడికి ఇచ్చావా? తిరిగి ప్రశ్నించాడు ప్రమోదుడు. మౌనంగా ఉన్నాడు వీరవర్మ. సమాధానం చెప్పు, ఆగ్రహంగా అన్నాడు ప్రమోదుడు. లేదు చెప్పాడు వీరవర్మ. ఒకవేళ ఆకర్షుడు సిద్ధంగా ఉండి ఉంటే నీ పరిస్థితి ఏమై ఉండేదో తెలుసా? అతని వీరత్వం ముందు నీవు నిలబడగలిగేవాడివా? ఇది చాలా హేయమైన చర్య అని నీకు తెలియదా? ఇదేనా మీ తండ్రిగారు నీకు నేర్పిన రాజనీతి? నీవు నా బంధువని చెప్పుకొనుటకు సిగ్గుపడుతున్నాను అని పరుషంగా పలికి ఆకర్షుడి వైపుకు తిరిగి, మిత్రమా, నువ్వు వీరవర్మకి ఏ శిక్ష విధించాలనుకుంటున్నావో నిర్మోహమాటంగా అమలు చెయ్యి. నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. తుది నిర్ణయము నీదే అని మౌనం వహించాడు. వీరవర్మ, నాకు ప్రమోదుడితో ఉన్న అనుబంధము కారణంగా మిత్రధర్మాన్ని పాటించి నిన్ను ప్రాణాలతో విడిచిపెడుతున్నాను. నీ రాజ్యాన్ని కూడా నీకే వదిలివేస్తున్నాను. ఇక నుంచైనా యుద్ధనీతిని పాటించు అని సభను ముగించాడు. మిత్రమా, నీ సహాయము సమయానికి అందకుంటే ఆకర్షుడు, నంద సామ్రాజ్యము ఉండేవి కావు. నీకు పూర్తిగా రుణపడి ఉన్నాను. సభ ముగిసిన అనంతరము భోజన సమయంలో ఆర్ద్రంగా అన్నాడు ఆకర్షుడు. చాలించు మిత్రమా, నీవు కథనరంగానికి దూకితే శత్రువులకు పట్టబోయే దుర్గతి ఏమిటో నాకు తెలుసు. ఇక ఈ విషయాన్ని వదిలిపెట్టు. ఒక మంచి ఆలోచన ఇప్పుడే నా మదిలోకి వచ్చింది. ఏమిటది ప్రమోద? ఆసక్తిగా అడిగాడు ఆకర్షుడు. మన స్నేహాన్ని బంధుత్వంగా మారిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ప్రియంవదను కోడలిగా చేసుకోవాలనుకుంటున్నాను. నీ అభిప్రాయం ఏమిటి? ఆహా మిత్రమా, నా మనస్సులో మాట సరిగ్గా చెప్పావు. ఇంకా అభిప్రాయాలేమిటి? వారి విద్యాభ్యాసం ముగిసిన వెంటనే వివాహమే. ఆ తర్వాత మనము హాయిగా చదరంగం ఆడుతూ శేష జీవితాన్ని గడిపేయవచ్చు. పెద్దగా నవ్వుతూ ఆనందంగా అన్నాడు ఆకర్షుడు. నిరంజనుడు, జయతీర్థుడు కూడా ముచ్చటైన వారి స్నేహానికి, వారి నిర్ణయానికి సంతోషించారు. అంతకు కొన్ని రోజుల క్రితము ఉత్తర దేశం నుంచి కర్కోటకులైన బందిపోటు గుంపు ఆ అటవీ ప్రాంతానికి వచ్చింది. దారి దోపిడీలతో, మానభంగాలతో, హత్యలతో ఆ అటవీ ప్రాంతాన్ని అల్లకల్లోలం చేయటం మొదలుపెట్టారు. అటవీ ప్రాంత ప్రజలు కాలు బయట పెట్టాలంటే వణికిపోయే స్థితికి చేరుకున్నారు. ఒకరోజు గురుదేవా, గురుదేవా పెద్దగా అరుస్తూ అక్కడికి వచ్చాడు ఒక శిష్యుడు. అతని శరీరం నుంచి అనేక గాయాల వలన రక్తస్రావం జరుగుతూ ఉంది. ఏమైంది మేఘదత్త? ఏమిటా గాయాలు? ఆందోళనగా ప్రశ్నించి శివకేశవులని బిగ్గరగా పిలిచాడు యోగానందుడు. శివకేశవులు పరిస్థితి అర్థం చేసుకొని వైద్య సామాగ్రితో పరిగెత్తుకుంటూ వచ్చారు. వెంటనే మేఘదత్తుడి గాయాలను శుభ్రం చేసి కట్టుకట్టారు. గురుదేవా, అభిషేక జలాన్ని తీసుకుని రావటానికి నేను, మనోహరుడు కొండవాగు వద్దకు వెళ్ళాము. అక్కడ కొంతమంది దుండగులు మమ్మల్ని అటకాయించారు. వెంటనే తిరిగి వెళ్ళిపోమన్నారు. మేము యోగానందుడి శిష్యులమైనామని, కేవలము అభిషేక జలాన్ని తీసుకొని వెళ్ళటానికి వచ్చామని చెప్పి జలాన్ని తీసుకోవటానికి ప్రయత్నించాము. ఎటువంటి కారణము లేకుండా మమ్మల్ని అంత క్రూరంగా హింసిస్తారని ఊహించలేదు. గాయాల బాధ కారణంగా నీరసంగా చెప్పాడు. మరి మనోహరుడెక్కడా? ఆత్రంగా ప్రశ్నించాడు శివుడు. నన్ను గాయపరిచే సమయంలో మనోహరుడు అడ్డుకున్నాడు. వెంటనే అతన్ని అక్కడే ఒక వృక్షానికి కట్టివేశారు. వెళ్ళు, నీ గురువుకు చెప్పుకొని నీ స్నేహితుణ్ణి రక్షించుకోమను అని మిమ్మల్ని దుర్భాషలాడి నన్ను పంపించి వేశారు. కళ్ళు మూతలు పడుతూ ఉండగా అన్నాడు మేఘదత్తుడు. ఆ దుర్మార్గాన్ని సహించలేక పిడికిళ్ళు బిగించారు శివకేశవులు. తండ్రి, అన్నం పున్నం ఎరుగని పిల్లలపై, తల్లిదండ్రులకు దూరంగా ఉన్న విద్యార్థులపై ఆపేక్ష చూపించవలసింది పోయి గాయపరచటానికి వారికి మనసెలా వచ్చింది? మరీ ఇంత దురహంకారమా? కోపంగా అన్నాడు శివుడు. నీచులైన బందిపోట్ల నుంచి అటువంటి సంస్కారం ఆశించుట అతిశయం సోదరా. తండ్రి, మేము ఇప్పుడే వెళ్ళి వారికి తగిన గుణపాఠం నేర్పి వస్తాము అన్నాడు కేశవుడు. అక్కడే ఆవేశంలో శివకేశవులు తప్పు చేశారు. మేఘదత్తుడిని బందిపోట్ల సంఖ్య గురించి అడిగి ఉండవలసింది. అడగకపోవటం వలన భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని వారికి ఆ సమయంలో తెలియదు. వెళ్ళండి, మన మనోహరుడిని బంధ విముక్తుడిని చేసి తీసుకుని రండి. అహింసా ధర్మాన్ని పక్కన పెట్టండి. అవసరమైతే వారి తలలు తెగ నరకండి.
వీరి దారుణాలు అన్నీ ఇన్ని కావు. అటవీ గ్రామస్తులకు పట్టిన పీడ విరగడ చేయండి. మన వద్ద ఉన్న విద్యార్థులని మన ప్రాణాలు అడ్డువేసైనా కాపాడటం మన ధర్మం. వెళ్ళండి ఆవేశంతో అని మేఘదత్తుడిని చేతుల్లోకి ఎత్తుకొని ఆశ్రమం లోపలికి తీసుకుని వెళ్ళాడు యోగానందుడు. అహింసాపరుడు తమ తండ్రి, కానీ బందిపోట్ల విషయంలో దుష్ట శిక్షణ తప్పదన్నట్లుగా మాట్లాడారు. కథనోత్సాహంతో వారి యువరక్తము ఉప్పొంగింది. ఉత్సాహంతో కదిలారు ఆ సోదరులు. అభిసారుడి మంత్రదండం జానపద నవల 7వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.